హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం మే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. స్పెసిఫికల్గా ఎకనామీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము ఫ్రమ్ ఆర్సీ రెడ్డి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ని మీరు టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ ఉడాన్ స్కీమ్ ఆ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. టోటల్ క్యాపిటల్ అవుట్లే వచ్చేసి 28,840 crores ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. ఈ 10 years పీరియడ్ 2026, 2027 నుంచి 2035, 2036 వరకు ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనం ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్, హెలిప్యాడ్స్ డెవలప్మెంట్, హెలికాప్టర్స్ అక్విజిషన్స్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కటి చూస్తే ఫస్ట్ 100 న్యూ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో న్యూ ఎయిర్పోర్ట్స్ కాదు, ఇవి ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్స్, అన్సర్వ్డ్ ఎయిర్పోర్ట్స్, ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయో అట్లాంటి దానిలని డెవలప్ చేయడం జరుగుతుంది. 100 ఎయిర్పోర్ట్స్. నెక్స్ట్ 200 హెలిప్యాడ్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్, ఐలాండ్ ఏరియాస్, హిల్లీ ఏరియాస్, ఇట్లాంటి ఏరియాస్లో ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయడం కష్టం కాబట్టి ఇక్కడ హెలిప్యాడ్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. 200 హెలిప్యాడ్స్ ఇక్కడ డెవలప్ చేస్తారు. నెక్స్ట్ ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కింద ఆత్మనిర్భర్ భారత్ ఎయిర్ క్రాఫ్ట్ అక్విజిషన్ చేయడం జరుగుతుంది. సో రిమోట్ ఏరియాస్, ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్కి సో హెలికాప్టర్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా పవన్ హన్స్ వాళ్లకు 2 ధ్రువ్ హెలికాప్టర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెచ్ఏఎల్ వాళ్ళది ధ్రువ్ హెలికాప్టర్స్. తర్వాత అలయన్స్ ఎయిర్ వాళ్ళకు 2 డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, సో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద. ఇప్పుడు సెకండ్ టాపిక్, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ రీటైల్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని నోటిఫై చేయడం జరిగింది. ఈ టార్గెట్ ఎంత ఉండాలంటే 4% ఆర్ +or-2%. అంటే 4% + 2% అంటే 6%, 4% - 2% అంటే 2%. సో ఈ రేంజ్లో రీటైల్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఆర్బీఐ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆల్రెడీ ఆర్బీఐకి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఉంది, మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. ఇది 2016లో ఫస్ట్ టైం రావడం జరిగింది. తర్వాత దీన్ని 2021లో 5 years వరకు ఉంటుంది ఈ పీరియడ్. 2016 నుంచి 2021 వరకు, 2021 నుంచి మళ్ళీ 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది, ఫస్ట్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు దీన్ని సెకండ్ టైం కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది 2026 నుంచి 2031 వరకు. 2026 April 1 నుంచి March 31, 2031 వరకు ఇది సెకండ్ టైం కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే తన ఇంట్రెస్ట్ రేట్ని ట్వీక్ చేస్తూ ఇన్ఫ్లేషన్ని 4% ఆర్ +or-2%కి మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ని ట్వీక్ చేయడం అంటే సో క్వాంటిటేటివ్ టూల్స్ ఉంటాయి కదా, సో మానిటరీ పాలసీ టూల్స్, క్వాంటిటేటివ్ టూల్స్, క్వాలిటేటివ్ టూల్స్. ఈ క్వాంటిటేటివ్ టూల్స్ని చేంజ్ చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు. క్వాంటిటేటివ్ టూల్స్ అంటే రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎస్ఎల్ఆర్, సిఎల్ఆర్. సో ఎస్ఎల్ఆర్, సిఎల్ఆర్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇట్లాంటివన్నీ చేస్తూ ఇంట్రెస్ట్ రేట్స్ని, లిక్విడిటీ ఎక్కువ ఉంటే బ్యాంకింగ్ సిస్టంలో సక్ చేయడానికి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతుంది. ఒకవేళ తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించి లిక్విడిటీని బ్యాంకింగ్ సిస్టంలోకి పంప్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇన్ఫ్లేషన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎంతవరకు అంటే 4% ఆర్ +or-2% వరకు మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ గెజెట్ నోటిఫికేషన్ త్రూ ఆర్బీఐ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందే సెక్షన్ 45ZA ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. సో దీన్ని అమెండ్ చేస్తూ ఈ టాలరెన్స్, సో ఇన్ఫ్లేషన్ టాలరెన్స్ లిమిట్ని 4% ఆర్ +or-2%కి మెయింటైన్ చేయాలని చెప్పి ఈ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఇక్కడ మనము సిపిఐ, సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ టాపిక్, రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ బిల్కి లోక్సభలో రిప్లై ఇస్తున్న టైంలో సెజెస్ అండ్ సర్చార్జెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సెజెస్ అండ్ సర్చార్జెస్ గురించి ఏం చెప్పిందంటే ఫైనాన్స్ మినిస్టర్, ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు లెవీ సెజెస్ అండ్ సర్చార్జెస్. సో కాన్స్టిట్యూషనే సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ ఇస్తుంది టు లెవీ సెజెస్ అండ్ సర్చార్జెస్. ఈ సెజెస్ అండ్ సర్చార్జెస్ గురించి తెలుసుకోవాలంటే ఇవి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్.
సో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒక 18% ఉందనుకోండి, దాని మీద ట్యాక్స్ ఓ 2% విధించడమే సెజెస్ అండ్ సర్చార్జెస్. సో సెజెస్ స్పెసిఫిక్ పర్పస్ కోసం విధించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సెస్, ఎడ్యుకేషనల్ సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, ఇట్లా స్పెసిఫిక్ పర్పస్ కోసం విధించడం జరుగుతుంది. స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ పర్పస్ పూర్తయిన తర్వాత దీన్ని రివోక్ చేయడం కూడా జరుగుతుంది ఈ సెజెస్ని. అదే సర్చార్జెస్ గురించి తీసుకుంటే స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏముండదు. సో గవర్నమెంట్ రెవెన్యూ తగ్గింది అని ఫీల్ అయింది అనుకోండి, గవర్నమెంట్ రెవెన్యూని బూస్ట్ చేసుకోవాలనుకుంటే సర్చార్జెస్ విధించడం జరుగుతుంది. ఈ రెండు సెజెస్, సర్చార్జెస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో షేర్ చేసుకోదన్నమాట. అదే నీకు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఉంటాయి కదా, ఫైనాన్స్ కమిషన్ డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్తో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి. కానీ ఈ సెజెస్, సర్చార్జెస్ స్టేట్ గవర్నమెంట్తో షేర్ చేసుకోదు. ఇది ఆర్టికల్ సెజ్ గురించి ఆర్టికల్ 270, సర్చార్జెస్ గురించి ఆర్టికల్ 271 డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎక్సెప్ట్ సెజ్, ఆర్టికల్ 270 ఏం చెప్తుందంటే ఎక్సెప్ట్ సెజ్, అండ్ ఇది ఆర్టికల్ 271 ఎక్సెప్ట్ సర్చార్జ్. సో మిగతావి డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ లో భాగంగా ఉంటాయని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్తో కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది, కానీ సెజెస్ అండ్ సర్చార్జెస్ షేర్ చేసుకోదు. ఇప్పుడు ఫోర్త్ టాపిక్, రీసెంట్గా WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ యాన్డే కెమెరూన్లో బిగిన్ కావడం జరిగింది. ఈ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరగడం జరుగుతుంది. సో ఈ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో 3 ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకటి WTO మొరటోరియం ఆన్ కస్టమ్స్ డ్యూటీస్ ఆన్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్. సో ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రేడ్, సో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి డిజిటల్ ట్రేడ్ జరగడం జరుగుతుంది కదా, దీని మీద మొరటోరియం ఉండడం జరిగింది. అంటే దీని మీద కస్టమ్స్ డ్యూటీస్ కానీ ఏం ఇంపోజ్ చేయకూడదు, అంటే కస్టమ్స్ డ్యూటీస్ ఫ్రీజ్ చేయడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ March 31st, 2026 ఆర్ ఈ 14th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఏదైతే తొందర జరుగుతుందో అంతవరకు ఈ మోరటోరియం అనేది కంటిన్యూ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఈ మోరటోరియం ఇంకా కంటిన్యూ చేయాలా, లేకపోతే డిజిటల్ ట్రేడ్ జరుగుతుంది కదా వేరే కంట్రీస్ నుంచి ఇంకో కంట్రీస్ మధ్యలో, దీని మీద కూడా కస్టమ్ డ్యూటీస్ ఇంపోజ్ చేయాలా అన్న దాని మీద డిస్కషన్ అనేది జరుగుతుంది. సో ఇండియా దీనికి అపోజ్ చేయడం జరుగుతుంది. సో కంటిన్యూయేషన్ ఆఫ్ మోరటోరియంకి ఇండియా అపోజ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే చాలా రెవెన్యూ ఇండియాకి లాస్ కావడం జరుగుతుంది. సో అందుకనే దీని మీద రివ్యూ చేయాలని చెప్పేసి ఇండియా కోరుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ దేని గురించి డిస్కస్ చేయడం జరుగుతుందంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ దేని గురించి డిస్కస్ చేస్తుందంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్లో FDI స్ట్రీమ్లైన్ చేయాలి. సో FDI స్ట్రీమ్లైన్ చేస్తే ఆ కంట్రీస్లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళడం జరుగుతుంది. సో దాని గురించి ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేయాలా అన్న దాని మీద కూడా డిస్కషన్స్ జరుగుతాయి. నెక్స్ట్ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్. సో పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ ఎంతవరకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 10% or 15% 1986-87 ఇయర్లో ఎంతైతే ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో దాంట్లో 10% వరకు స్టాక్ హోల్డింగ్ చేయొచ్చు అని ప్రీవియస్గా ఉండేదన్నమాట. దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ప్రతి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్లో ఎక్స్టెండ్ చేస్తూ రావడం జరుగుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా MSPs ఇవ్వడం జరుగుతుంది వీట్, రైస్కి. సో ఎంతవరకు ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు. సో అంత ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో అందుకనే ఎంతవరకు ప్రొక్యూర్ చేసుకోవచ్చు. అది కాకుండా ఈ MSCs ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల ఇండియా పూర్ అండ్ వలనరబుల్ సెక్షన్స్కి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని పర్మనెంట్ సొల్యూషన్ ఇండియా కావాలి అని అడుగుతుంది. సో ఈ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఈ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ గురించి పర్మనెంట్ సొల్యూషన్ వైపు ఏ విధంగా మొగ్గు చూపాలా అనేది కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు 5th టాపిక్, రీసెంట్గా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ఫిబ్రవరి మంత్. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 5.2% గ్రోత్ రేట్ ఉంది ఫిబ్రవరి మంత్కి. మెయిన్లీ ఇట్ ఈస్ డ్రివెన్ బై క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ రెండిటి వల్ల ఈ ఫిబ్రవరిలో ఈ గ్రోత్ రేట్ మనం చూడొచ్చు. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్
ఎకనామీలో ఇండస్ట్రియల్ యాక్టివిటీ, షార్ట్ టర్మ్లో ఇండస్ట్రియల్ యాక్టివిటీ ప్రొడక్షన్ గురించి డేటా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఇది ఒక ఎకనామిక్ పారామీటర్గా మనం చూడొచ్చు, ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగా జరుగుతుందా లేదా అని ఒక ఎకనామీలో. సో కాంట్రాక్షన్ ఉంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ గ్రోత్ తక్కువ ఉంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ తక్కువ ఉందని, ఎక్స్పాన్షన్ ఉంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో దీని బేస్ ఇయర్ వచ్చేసి ఇండస్ట్రియల్ యాక్టివిటీ డేటా క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ ఇయర్ సో 2011-12. రీసెంట్గా దీని బేస్ ఇయర్ మే నుంచి నెక్స్ట్ మంత్ నుంచి అంటే జూన్ నుంచి దీన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. సో దీని బేస్ ఇయర్ 2022-2023కి చేంజ్ చేయడం జరిగింది. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు, కంపైల్ చేసేవాళ్ళు ఎన్ఎస్ఓ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మాస్వి మినిస్ట్రీ దీన్ని క్యాలిక్యులేట్ చేసి కంపైల్ చేయడం జరుగుతుంది. మంత్లీ దీని డేటా పబ్లిష్ చేయడం జరుగుతుంది విత్ ల్యాక్ ఆఫ్ 6 weeks. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తామంటే 3 sectors మెయిన్లీ: మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో దీని వెయిట్స్, డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ 77%, మోర్ దాన్ 77% వెయిటేజ్ ఉంది దీనికి. మైనింగ్ వచ్చేసి 14%, మోర్ దాన్ 14%. ఎలక్ట్రిసిటీ వచ్చేసి 7.99%, అప్ టు 8% అనుకోండి. సో దీని గూడ్స్ టోటల్గా ఎన్ని గూడ్స్ ఎన్ని ప్రోడక్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తామంటే మ్యానుఫ్యాక్చరింగ్లో 899, దీంట్లో 29, మైనింగ్లో దీంట్లో 1. సో ఈ విధంగా మనము ఐఐపిని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా దీని బేస్ ఇయర్ కూడా చేంజ్ చేయడం జరిగింది 2022-2023కి. ఈ ఐఐపిలో కోర్ ఇండస్ట్రీస్ వెయిటేజ్ వచ్చేసి 40.27%. ఇప్పుడు 6th టాపిక్, ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ యాన్యువల్ సర్వే ఆఫ్ అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్ కండక్ట్ చేద్దాం అనుకుంటుంది. యాన్యువల్ సర్వే ఆఫ్ అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్. ఈ అన్ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్ ఏవంటే నాన్ అగ్రికల్చరల్ సెక్టార్లో ఉన్న ఎంటర్ప్రైజెస్ విచ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్. సో ఇట్లాంటి సెక్టార్స్లో ఏవైతే ఎంటర్ప్రైజెస్ ఎంగేజ్ అయి ఉన్నాయో అట్లాంటి దానిలో యాన్యువల్ సర్వే కండక్ట్ చేద్దాం అని అనుకుంటుంది. యాన్యువల్ సర్వే జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు ఇది కండక్ట్ చేద్దాం అనుకుంటుంది ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకా ఇది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్కి యాన్యువల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేషియోస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి అర్బన్ ఏరియాస్కి క్వార్టర్లీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సర్వే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. దీన్ని బట్టి మనకు ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఎంత ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, లేబర్ మార్కెట్ డైనమిక్స్ దీనివల్ల తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది, వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత ఉంది. సో ఇవన్నీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఎన్ఎస్ఓ కండక్ట్ చేయడం ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. ఇప్పుడు 7th టాపిక్, రీసెంట్ ఇరాన్ వార్ వల్ల మనం సప్లై చైన్ డిస్ట్రప్షన్స్, ఎనర్జీ సప్లైస్ డిస్ట్రప్షన్స్ చూడడం జరుగుతుంది. లీడింగ్ ఎకనామిక్స్ ఈ ఫినామినన్ వల్ల మనము స్టాగ్ఫ్లేషన్ అనే కండిషన్ని చూడొచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇక్కడ స్టాగ్నెంట్ ఎకనామిక్ గ్రోత్ స్టాగ్నెంట్గా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ హైగా ఉంటుంది, హై ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ కూడా హైగా ఉంటుంది. సో ఈ కండిషన్ ఉంటే దీన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఈ రీసెంట్ ఇరాన్ వార్ వల్ల మనం ఈ కండిషన్ని చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి లీడింగ్ ఎకనామిక్స్ అంటున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ ఎక్కువ ఉన్న టైంలో ఇన్ఫ్లేషన్ హై ఉంటుంది. ఇన్ఫ్లేషన్ హై ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. కానీ ఈ కండిషన్నే ఇప్పుడు స్టాగ్ఫ్లేషన్ కండిషన్లో ఈ 3 హైగానే ఉంటాయి. అంటే స్టాగ్నెంట్ ఎకనామిక్ గ్రోత్, హై ఇన్ఫ్లేషన్, హై అన్ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫిలిప్స్ కర్వ్కి అగెయిన్స్ట్ అనమాట. సో ఫిలిప్స్ కర్వ్ ఇది ఒక ఎకనామిక్ కండిషన్. ఇక్కడ ఏదంటే ఇన్ఫ్లేషన్ అన్ఎంప్లాయ్మెంట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ ఉంటుంది. సో హై ఇన్ఫ్లేషన్ ఉన్న టైంలో అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్న టైంలో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుంది. సో ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. ఈ స్టాగ్ఫ్లేషన్ కండిషన్లో ఈ ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది కదా, ఫిలిప్స్ కర్వ్ ఇన్వర్స్ రిలేషన్షిప్ వ్యాలిడేట్ కాదు. ఇప్పుడు 8th టాపిక్, రీసెంట్గా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వర్కింగ్ అండర్ మాస్వి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది ఫర్ 2025.
దీని ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందంటే 3.1% ఉంది. అన్ఎంప్లాయిడ్ ఎవరంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే విల్లింగ్ టు వర్క్ కానీ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ లేదో అట్లాంటి వాళ్ళని అన్ఎంప్లాయిడ్ అంటారు. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.1% ఉంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 59.3% ఉంది. లేబర్ ఫోర్స్ అంటే దీంట్లో అన్ఎంప్లాయిడ్ ఎంప్లాయిడ్ ఇద్దరు వస్తారు. వర్కర్స్ పాపులేషన్ రేషియో, ఈ వర్కర్స్ పాపులేషన్ రేషియోలో ఎవరైతే ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళు రావడం జరుగుతుంది. సో 57.4% ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.1% ఉంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 59.3%. వర్కర్స్ పాపులేషన్ రేషియో 57.4% ఉంది. సో ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని రిలీజ్ చేసేది నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ వర్కింగ్ అండర్ మాస్పీ. సో 2017 నుంచి దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. రూరల్ ఏరియాస్కి అర్బన్ ఏరియాస్కి డిఫరెంట్గా రిలీజ్ చేస్తారు. సో రూరల్ ఏరియాస్కి మనకు యాన్యువల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అర్బన్ ఏరియాస్కి క్వార్టర్లీ యాన్యువల్లీ, బోత్ క్వార్టర్లీ యాన్యువల్లీ అన్ఎంప్లాయ్మెంట్ రేషియోస్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియోస్, వర్కర్స్ పాపులేషన్ రేషియోస్ ఇవన్నీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 9th టాపిక్, ఆర్బీఐ రెపో రేట్ని 5.25% మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో 2026లో ఫస్ట్ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో రెపో రేట్ని 5.25% మెయింటైన్ చేస్తామన్న డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది ప్రీవియస్గా కూడా 5.25% ఉండేది. దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇలా మెయింటైన్ చేస్తున్న స్ట్రాటజీని ఆర్బీఐ చెప్పిన ఈ స్ట్రాటజీని ఏమంటారంటే న్యూట్రల్ స్టాన్స్ అంటారు. ఆర్బీఐ న్యూట్రల్ స్టాన్స్ తీసుకోవడం జరిగింది. ఆర్బీఐ డిఫరెంట్ స్టాన్స్ తీసుకోవడం జరుగుతుంది. అకామిడేటివ్ స్టాన్స్, న్యూట్రల్ స్టాన్స్, హాకిష్, డావిష్ ఇట్లాంటి స్టాన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ న్యూట్రల్ స్టాన్స్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఎకనామిక్ గ్రోత్ని, ఇన్ఫ్లేషన్ని బ్యాలెన్స్ చేస్తాం మేము అని చెప్పడం జరుగుతుంది. దీని ఇండికేషన్. సో ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్. సో బేస్డ్ ఆన్ ఎవాల్వింగ్ డేటా మేము దీంట్లో చేంజెస్ చేయడం జరుగుతుంది. సో ఎకనామిక్ గ్రోత్ తక్కువ ఉంటే రెపో రేట్ని తగ్గించడం జరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే రెపో రేట్ని పెంచడం జరుగుతుంది. సో ఆ విధంగా బేస్డ్ ఆన్ ఎవాల్వింగ్ డేటా మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఈ రెపో రేట్ని 5.25% మెయింటైన్ చేయడం వల్ల డిఫరెంట్ ఇండికేటర్స్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ 5% ఉంటుంది. స్టాండింగ్ డిపాజిట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 5.50%, బ్యాంక్ రేటు 5.50% మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే వితౌట్ కొలేటరల్ బ్యాంక్స్ బారో చేసుకోవచ్చు. ఇది 5% ఇంట్రెస్ట్ రేట్. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ వచ్చేసి ఓవర్ నైట్ ఫండ్స్ బారో చేసుకోవాలనుకుంటే ఇంటర్ బ్యాంకింగ్ లిక్విడిటీ కూడా డ్రై అయినప్పుడు ఇట్లాంటి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు పీనల్ రేట్ ఆర్బీఐ ఛార్జ్ చేస్తుంది, దాన్నే 5.50%. సో రెపో రేట్ కంటే ఎక్కువ ఉంటుంది 5.50. సో నెక్స్ట్ బ్యాంక్ రేట్ 5.50. ఇది లాంగ్ టర్మ్ కోసం బారో చేస్తున్నది. ఇది కూడా వితౌట్ కొలేటరల్ బ్యాంక్స్ బారో చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా కొంచెం పీనల్ రేటే ఛార్జ్ చేయడం జరుగుతుంది 5.50%. సో ఇది ఆర్బీఐ రెపో రేట్ సేమ్ ఉండడం వల్ల ఇట్ విల్ హ్యావ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ అదర్ రేట్స్ అన్నమాట. సో ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మనకు మెయిన్లీ రెపో రేట్ యూజ్ చేస్తుంది. దాంతోపాటు మనకు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ గురించి చూస్తే దీంట్లో టోటల్గా 6 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ ఫ్రమ్ ఆర్బీఐ, 3 మెంబర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ 3 మెంబర్స్ని నామినేట్ చేస్తుంది. టోటల్గా వీళ్ళు 4 times, అట్లీస్ట్ 4 times వీళ్ళు మీట్ కావాలి ఇయర్లో. కానీ వీళ్ళు ట్వైస్ ఏ మంత్ మీట్ కావడం జరుగుతుంది. మీట్ అయ్యి వీళ్ళు రెపో రేట్లో ఏమైనా చేంజెస్ తేవచ్చా లేదా అని ఫైనాన్షియల్ పొజిషన్, ఎక్స్చేంజ్ రేట్స్ ఇవన్నీ దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 10th టాపిక్, రీసెంట్గా మాస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. 2.75% జనవరి 2026లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 2.75% ఉంది కంపేర్ టు జనవరి 2025. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ న్యూ బేస్ ఇయర్తో రిలీజ్ చేయడం జరిగింది, న్యూ బేస్ ఇయర్ 2024. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ న్యూ బేస్ ఇయర్ ప్రకారము వెయిట్స్ చేంజ్ చేయడం జరిగింది. సో ఫుడ్ అండ్ బివరేజెస్కి అంతకుముందు ఎక్కువ వెయిటేజ్ ఉండేది, ఇప్పుడు దాని వెయిటేజ్ తగ్గించి హౌసింగ్, హెల్త్, ట్రాన్స్పోర్ట్, సర్వీసెస్ దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకు రూరల్ ఏరియాస్లో రూరల్ కన్జంప్షన్ రిఫ్లెక్ట్ చేసే రూరల్ రెంట్ని కూడా దీంట్లో ఇంకాపరేట్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు న్యూ ఐటమ్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది.
ఫిట్నెస్ ఎక్విప్మెంట్, బేబీ సిట్టర్స్, దాని తర్వాత డైరీ ప్రోడక్ట్స్, రూరల్ హౌసింగ్, ఇవన్నీ న్యూ సర్వీసెస్ని కూడా యాడ్ చేయడం జరిగింది. టోటల్గా 300 గూడ్స్, 358 సర్వీసెస్ ఈ వెయిటేజ్లో భాగంగా ఇన్కాపరేట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకు టోటల్గా అంతకుముందు 6 గ్రూప్స్గా ఉండేటి ఇప్పుడు 12 డివిజన్స్గా చేయడం జరిగింది క్యాలిక్యులేషన్కి. ఇప్పుడు 11th టాపిక్, మోర్ దాన్ 2 lakh మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, ఉమెన్ లెడ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఉమెనియా ఇనిషియేటివ్ కింద రిజిస్టర్ కావడం జరిగింది. దీని ద్వారా వాళ్ళకు 13.7 lakh ఆర్డర్స్ వాల్యూమ్ రావడం జరిగింది. సో ఈ ఉమెనియా ఇనిషియేటివ్ దేని గురించి డిస్కస్ చేస్తుందంటే ఉమెన్ లెడ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ చాలా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ తయారు చేయడం జరుగుతుంది. వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ట్రాన్స్పరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా అమ్ముకోవడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గవర్నమెంట్ కూడా చాలా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది కదా. గవర్నమెంట్ ఈ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్, పిఎస్యూస్ చాలా ప్రొక్యూర్మెంట్ చేస్తాయి. ఈ ప్రొక్యూర్మెంట్ ఈ ట్రాన్స్పరెంట్ డిజిటల్ మీన్స్లో చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్స్ అమ్మడం వల్ల వీళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. సో దాని ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్కి దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఉమెనియా ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఇది నేషనల్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండడం జరుగుతుంది. ఇప్పుడు 12th టాపిక్, ప్రధానమంత్రి ముద్రా యోజన 11 years కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీన్ని లాంచ్ చేసింది April 8, 2015. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఫండింగ్ ద అన్ఫండెడ్. సో కొలేటరల్ ఫ్రీ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ స్కీమ్. దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. దీంట్లో లోన్స్ని డిఫరెంట్ టైప్స్ బేస్డ్ ఆన్ దాని గ్రోత్ పొటెన్షియల్ ఏ స్టేజ్లో ఉంది ఆ ఎంటర్ప్రైజ్, దాని బేసిస్లో దీని ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ నాన్ ఫార్మ్ సెక్టార్స్కి, సో అన్ఇన్కార్పొరేటెడ్, నాన్ ఫార్మ్ విచ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సర్వీసెస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సో ఇట్లాంటి మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి కొలేటరల్ ఫ్రీ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా యాక్టివిటీస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, ఫర్ ఎగ్జాంపుల్ బీ కీపింగ్, పౌల్ట్రీ, ఇట్లాంటి దానిలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, కొలేటరల్ ఫ్రీ క్రెడిట్. సో ఈ క్రెడిట్ ఇవ్వడంని బేస్డ్ ఆన్ గ్రోత్ ఆఫ్ ద మైక్రో ఎంటర్ప్రైజెస్ ఆర్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ని 4 typesగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి శిశు, సో ఎంత ఇస్తారంటే అప్ టు 50,000 వరకు ఇస్తారు. నువ్వు బడ్డింగ్ ఎంటర్ప్రీన్యూర్ అయితే 50,000 వరకు ఇస్తారు. నెక్స్ట్ కిషోర్, ఇది 50,000 నుంచి 5 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది నువ్వు గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ఎంటర్ప్రైజ్ అయితే. నెక్స్ట్ తరుణ్ అప్ టు 10 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. 5 lakhs నుంచి 10 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే నువ్వు ఎస్టాబ్లిష్డ్ ఎంటర్ప్రైజ్ అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ తరుణ్ లోన్స్ ప్రాపర్గా పే చేస్తే తరుణ్ ప్లస్ అని రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది 10 lakhs నుంచి 20 lakhs వరకు మీకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ వితౌట్ కొలేటరల్ ఫ్రీ. ఇప్పుడు 13th టాపిక్, డెవలపింగ్ కంట్రీస్ ఫస్ట్ ఎవర్ బారోవర్స్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరిగింది. రీసెంట్గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ స్ప్రింగ్ మీటింగ్స్ 2026 జరగడం జరిగింది. దీంట్లో భాగంగా డెవలపింగ్ కంట్రీస్ ఫస్ట్ ఎవర్ బారోవర్స్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ బారోవర్స్ ప్లాట్ఫామ్లో బారోయింగ్ ఏ విధంగా చేయాలి, ఏమైనా డెవలప్డ్ కంట్రీస్ కండిషనాలిటీస్ పెడితే మనం దానికి వాయిస్ అగేన్స్ట్గా ఏ విధంగా రైజ్ చేయాలి. ఆల్రెడీ బారోయింగ్ ఈ డెవలపింగ్ కంట్రీస్ చాలా బారోయింగ్ చేశాయి కాబట్టి వాటి మధ్య నాలెడ్జ్ ఎక్స్పర్టీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, సో ఇవన్నీ షేర్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి మినిస్టీరియల్ అసిస్టెన్స్, ఈ బారోవర్స్ ప్లాట్ఫామ్ మినిస్టీరియల్ అసిస్టెన్స్ యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే మనకు టెక్నికల్ ఎక్స్పర్టీస్, అనలిటికల్ ఎక్స్పర్టీస్ ఈ డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ బారోవర్స్ ప్లాట్ఫామ్లో ఎవరుంటారు అంటే డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఉంటారు. సో వీళ్ళు బారోయింగ్ ఏ విధంగా చేసుకోవాలి డెవలప్డ్ కంట్రీస్తో, లేకపోతే IMF, వరల్డ్ బ్యాంక్తో ఏ విధంగా ఉండాలి అని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక వర్కింగ్ గ్రూప్ని కూడా సెటప్ చేసినారు. ఈ వర్కింగ్ గ్రూప్ విచ్ ఈజ్ లెడ్ బై ఈజిప్ట్ చైర్గా ఉంటుంది, పాకిస్తాన్ వైస్ చైర్గా ఉంటుంది.
దీంట్లో కొలంబియా ఇట్లాంటి కంట్రీస్ కూడా మెంబర్స్గా ఉంటాయి. ఇప్పుడు 14 టాపిక్, ప్రధానమంత్రి గ్రామ్ సదక్ యోజన ఫేజ్ 3ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాని డెడ్ లైన్ మార్చ్ 2028 వరకు దీని డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా 2025 మార్చ్ 2025 వరకు అనుకున్నారు, ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేశారు. టోటల్ బడ్జెట్ అవుట్లే, క్యాపిటల్ అవుట్లే వచ్చేసి దీనికి 83,000 crores కేటాయించడం జరిగింది ఈ పీరియడ్లో. ఇనిషియల్గా 80,000 crores అనుకున్నారు, ఇప్పుడు 83,000 crores పెంచడం జరిగింది. ఈ ఫేజ్ 3 స్టార్ట్ అయింది 2019లో స్టార్ట్ అయింది. 2009 ఈ ఫేజ్ 3లో భాగంగా ఏం చేస్తారంటే గ్రామ్ సదక్ యోజన రూరల్ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్, ఇది గ్రామ్ సదక్ యోజన. ఫేజ్ 3లో భాగంగా 1,25,000 kilometers ఆల్రెడీ వేసిన రోడ్ని అప్గ్రేడ్ చేసి కన్సాలిడేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే గ్రామీణ మండీస్కి, గ్రామీణ అగ్రికల్చర్ మార్కెట్స్కి అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్స్కి, హాస్పిటల్స్కి కనెక్టివిటీ ఆల్రెడీ ఉన్నదాన్ని అప్గ్రేడ్ చేసి కన్సాలిడేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని మార్చ్ 2028కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ప్లెయిన్ ఏరియాస్కి వచ్చేసి రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ మార్చ్ 2028 కల్లా కంప్లీట్ చేయాలి. అదే హిల్లీ ఏరియాస్కి వచ్చేసి సో రోడ్స్ మార్చ్ 2028కి అండ్ బ్రిడ్జెస్ మార్చ్ 2029కి కల్లా కంప్లీట్ చేయాలి, అంటే అప్గ్రేడ్ చేయాలి ఇది 1,25,000 kilometersని. ఈ ప్రధానమంత్రి గ్రామ్ సదక్ యోజన గురించి తెలుసుకోవాలంటే ఇది 2000లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇనిషియల్గా ఇది సెంట్రల్ సెక్టార్ స్కీము, దాని తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అయింది. 60:40, 60% సెంట్రల్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, 40% స్టేట్ చేయాలి. అదే నార్త్ ఈస్టర్న్ హిల్లీ స్టేట్స్కి 90:10, 90% సెంటర్ చేస్తుంది, 10% ఆ స్టేట్స్ పర్టికులర్ స్టేట్స్ చేయాలి. దీన్ని ఏంటంటే ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ. సో ఆల్ వెదర్ ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో అట్లాంటి అన్ని దాంట్లకు రోడ్ కనెక్టివిటీ అనేది చేయాలి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కి. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటంటే సో ప్లెయిన్ ఏరియాస్కి పాపులేషన్ అక్కడ 500+ కంటే ఎక్కువ ఉండాలి. అదే హిల్లీ ఏరియాస్ కంటే 250 కంటే ఎక్కువ ఉండాలి. హిల్లీ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్, నార్త్ ఈస్టర్న్, ఐలాండ్ ఏరియాస్ ఇట్లాంటి దాంట్లో. నెక్స్ట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్న ఏరియాస్ అయితే 100+ కంటే పాపులేషన్ ఎక్కువ ఉంటే వీళ్ళ కనెక్టివిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రధానమంత్రి గ్రామ్ సదక్ యోజన కింద. ఇప్పుడు 15 టాపిక్, క్యాబినెట్ రీసెంట్గా భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సావరెన్ గ్యారంటీ ఇస్తుంది ఇన్సూరెన్స్ పూల్కి ఆఫ్ 12,980 crores. ఈ భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ తేవడానికి రీజన్స్ ఏంటంటే రీసెంట్గా వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వల్ల సప్లై చైన్ డిస్ట్రప్షన్స్, గ్లోబల్ ఎనర్జీ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్, అదే కాకుండా మన షిప్స్ని వాళ్ళు క్యాప్చర్ చేయడము, సోల్జర్స్ని చంపడము జరిగింది. దాంతోపాటు మనకు పైరసీ, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్ పూల్ని తేవడానికి. సో ఈ ఇన్సూరెన్స్ పూల్ వల్ల బెనిఫిట్ అయ్యేది ఇండియన్ కంపెనీ, ఇండియన్ ఫ్లాగ్డ్ షిప్స్, ఇండియన్ కంట్రోల్డ్ షిప్స్. సో ఫారిన్ వెజల్స్ మన ఇండియన్ గూడ్స్ని టు అండ్ ఫ్రో మూమెంట్కి ఏవైతే ఫారిన్ షిప్స్ యూజ్ అవుతాయో అట్లాంటి షిప్స్ ఈ భారత్ మ్యారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ వల్ల బెనిఫిట్ పొందొచ్చు. సో దీన్ని మెయింటైన్ చేస్తున్నది GIC, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇప్పుడు 16 టాపిక్, కోర్ ఇండస్ట్రీస్ అవుట్పుట్ మార్చ్లో 0.4% కాంట్రాక్ట్ అయింది. కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో దీని వెయిటేజ్ ఎంత, కోర్ ఇండస్ట్రీస్ గురించి మనము ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాము, మీరు దాన్ని చూడండి. ఇప్పుడు 17 టాపిక్, సుమన్ బేరీని రీప్లేస్ చేస్తూ అశోక్ లహిరిని కొత్త వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్గా అపాయింట్ చేయడం జరిగింది. దాంతోపాటు కొత్త మెంబర్స్ని కూడా అపాయింట్ చేశారు. అభయ్ కరండకార్, శ్రీనివాస్, రాజు, వీళ్ళని కొత్త మెంబర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. రాజీవ్ గాబా ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీని మెంబర్గా రీటైన్ చేయడం జరిగింది. ఇంకా నీతి ఆయోగ్ గురించి మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం, మీరు చూడండి.